ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో అక్కడికక్కడే 6 ప్రాణాలు కోల్పోయారు. మరొక 35 మంది తీవ్రంగా గాయపడ్డట్టుగా తెలుస్తోంది. మృతుల్లో 3 చిన్నారులు కూడా ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 41 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. తమిళనాడు తెన్కాసి సమీపంలో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే రెండు ప్రైవేట్ బస్సులు ఎదురెదురుగా వస్తూ ఒకదాన్నొకటి ఢీకొన్నట్లుగా తెలుస్తుంది. ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఎంత భయంకరంగా, ఎంత భయానకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో అక్కడ మనకు కనిపిస్తున్నాయి. పూర్తిగా 2 బస్సులు కూడా నుజ్జైపోయాయి. 6 ప్రాణాలు కోల్పోయారు. 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డట్లుగా తెలుస్తుంది. మొత్తం 41 మంది ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ 2 బస్సులో ఒక బస్సు ఆపోజిట్లో వస్తున్నటువంటి బస్సు ఒకటి చాలా వేగంగా రావడం వల్ల అతి వేగంగా వచ్చి పక్కన వెళ్తున్నటువంటి మరొక బస్సును ఢీకొట్టింది. అదుపు కోల్పోయి దానివల్ల ఇంత పెద్ద ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. ఎక్కువ వేగంతో వచ్చి ఢీకొట్టినటువంటి బస్సులోని వాళ్ళే ఎక్కువగా ప్రాణాలు కోల్పోవడం, గాయపడడం జరిగిందంటూ చెప్తున్నారు. మదురై నుంచి సెంకొట్టికి ఒక ప్రైవేట్ బస్సు వెళ్తోంది. అలాగే టెంకాసి నుంచి కోవిల్పట్టి వైపు మరొక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెళ్తుంది. ఈ రెండు కూడా ఒక్కసారిగా ఎదురెదురుగా ఢీకొన్నాయంటూ తెలుస్తుంది. 2 బస్సులు ఆ ఢీకొన్నటువంటి ఆ తీవ్రత కారణంగా ఆ 2 వాహనాలు మనం చూస్తున్నాం. 2 బస్సులు కూడా పూర్తిగా ధ్వంసమైపోయాయి. అక్కడికి వెంటనే పోలీసులు వచ్చారు, అగ్నిమాపక సిబ్బంది వచ్చారు, స్థానికులు వచ్చి వారిని రక్షించే ప్రయత్నం చేశారు, అక్కడ సహాయక చర్యలు చేశారు. మదురై సెంకొట్టి మార్గంలో వెళ్తున్నటువంటి ఈ కీసర్ అనేటువంటి బస్సు ఆ డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ పెద్ద ప్రమాదానికి కారణమైందంటూ చెప్తున్నారు. డ్రైవర్ అత్యంత వేగంతో వెళ్ళి ఎదురుగా వస్తున్నటువంటి బస్సును ఢీకొట్టడం వల్ల ఇంత ప్రమాదం జరిగింది అంటూ తెలుస్తోంది. సుమారుగా 30 మందికి పైగా గాయాలయ్యాయి, తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అంటూ చెప్తున్నారు.